నిజామాబాద్ నగరంలోని పవన్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కండ్ల కలక అనే వ్యాధి నేత్రాలకు సంబంధించి అందరినీ ఇబ్బంది పెడుతోంది. అసలు ఈ కండ్ల కలక వ్యాధి అంటే ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎవరిలో వస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నేత్రాలకు సంబంధించిన జాగ్రత్తల గురించి, కండ్ల కలక వ్యాధి గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు నిజామాబాద్ నగరంలోని సీనియర్ మోస్ట్ ఆప్థమాలజిస్ట్, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ కె మానస గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారు నిజామాబాద్ నగరంలోని పవన్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆప్థమాలజిస్ట్గా సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తాను. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు కండ్ల కలక అనే వ్యాధి ఎక్కువగా వస్తుంది. అసలు ఈ కండ్ల కలక వ్యాధి అంటే ఏంటి? ఈ కండ్ల కలక అనేది దీన్ని మనం కంజక్టివైటిస్ అని కూడా అంటూ ఉంటాము. ఇది ఎలా వస్తుంది అంటే యూజువల్గా ఇది ప్రతి సంవత్సరం ఈ సీజనల్ ఫ్లూ లాగా ప్రజెంట్ అవుతూ ఉంటుంది. అసలు ఈ కండ్ల కలక అంటే ఏమిటంటే, మనకి కన్ను చుట్టుగా ఒక తెల్లటి భాగం ఉంటుంది, దాన్ని మనం స్క్లీరా అంటాము. దానికి ఈ స్క్లీరాకి ముందటి భాగంలో ఒక సన్నటి ట్రాన్స్పరెంట్ పొర కవర్ అయి ఉంటుంది. ఈ ముందటి భాగంలో ఇంకా కనురెప్పల కింద ఈ కంజక్టివాలో మనకి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా, ఏదైనా ఇన్ఫ్లమేషన్, ఏదైనా రియాక్షన్ వచ్చినా కూడా కళ్ళు ఎర్రబడుతూ ఉంటాయి. సో దీన్నే మనము కండ్ల కలక అంటూ ఉంటాం. రావడానికి గల కారణాలు ఏంటి అంటారు? ఈ సీజనల్ ఫ్లూ అనేది మనకు యూజువల్గా అడినో వైరస్ అనే వైరస్ వల్ల వస్తూ ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. కళ్ళు ఎర్రగా మారడం వల్ల మనం దీన్ని రెడ్ ఐ, పింక్ ఐ అని కూడా అంటూ ఉంటాము. ముఖ్యంగా చిన్న పిల్లల్లో, మనకి ఏజ్డ్ పర్సన్స్లో వీళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళలో కొంచెం సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటుంది. సో అందుకు మనము ఈ వ్యాధి సోకిన వారు ఖచ్చితంగా గ్లాసెస్ పెట్టుకొని ఉండాలి. ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ వాష్ చేస్తూ ఉండాలి. మళ్ళీ మనం ఇది వాళ్ళు వాడిన కర్చీఫ్స్ కానీ, నాప్కిన్స్ కానీ, టవల్స్, బెడ్షీట్స్ ఇలాంటివన్నీ కూడా ఎవరు యూస్ చేయకూడదు. మళ్ళీ ప్రతిరోజు ఇవి యూస్ చేసిన తర్వాత ఒక హాట్ వాటర్లో మనం దాంట్లో యాంటీసెప్టిక్ లిక్విడ్ వేసి వాష్ చేస్తూ ఉండాలి. మనము ఇలాంటి ప్రివెంటివ్ మెజర్స్ ఇంటి దగ్గరనే ఉంటూ ఉండాలి. మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పిల్లల దగ్గరికి వెళ్లకుండా ఉంటే మేలు. ఎలాంటి పనులు చేయకూడదు అంటారు? చిన్నపిల్లల్లో వస్తుంది కాబట్టి వాళ్ళని స్కూల్కి పంపించకపోవడం ఉండడమే బెటర్ అండి. చిన్నపిల్లలు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ఫాస్ట్గా సోకే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు గ్లాసెస్ పెట్టుకొని ఉండాలి, ప్లస్ ఇంటి దగ్గరే ఉండాలి. సో ఇంటి దగ్గరనే ఉండడం వల్ల మనకు కొంచెం స్ప్రెడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ స్కూల్కి వెళ్ళినా కూడా ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వారికి షేక్ హ్యాండ్స్ ఇవ్వడము, వాళ్ళ వస్తువులు యూజ్ చేయడం లాంటివి చేయకుండా ఉంటే బెటర్. ఎలా గుర్తించాలి అంటారు? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? కళ్ళు ఎర్రపడడం, కంటి నుండి నీరు కారడం, కళ్ళు కుచ్చుకోవడము, కళ్ళలో వాపు రావడము, నొప్పి రావడము, కొంచెము దురద రావడము, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. మీరు కండ్ల కలకని ఎలా గుర్తిస్తారు? ఎలాంటి నిర్ధారణ పరీక్షలు ఉన్నాయి? అంటే ఇది మనకి కంజక్టివ్ అనే పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది యూజువల్గా కండ్ల కలక అనేది. అది అంతవరకే లిమిట్ అయి ఉందా, లేదా నెక్స్ట్ మన నల్లగుడ్డు కూడా ఎఫెక్ట్ అయిందా, ఇంకా కంటి మిగతా లేయర్స్ కూడా ఎఫెక్ట్ అవుతుందా, ఎంత సివియారిటీ ఉందా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఉన్న చూపు తగ్గిందా, ముఖ్యంగా మనకి దీంట్లో డేంజర్ సైన్స్ ఏముంటాయంటే నొప్పి రావడం, విపరీతమైన నొప్పి రావడము, కంటి నిండా చీము నిండడము వల్ల ఇవి డేంజర్ సైన్స్. ఎందుకంటే మనకి కంటి నిండా చీము నిండడం వల్ల, అన్ని రెప్పలు, అన్ని లేయర్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి ఇది ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి సోకే అవకాశం ఉంటుంది. అది బ్రెయిన్కి సోకినప్పుడు అది కొంచెం మనకి సివియారిటీ అనేది చాలా సివియర్ అయిపోతుంది. సో అందుకని చెప్పి మనము ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు వెంటనే మీ దగ్గరలో ఉన్న కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే మేలు. ఈ కండ్ల కలక వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మీరు ఎలాంటి చికిత్సా పద్ధతులను ప్రస్తుతం అందిస్తా ఉన్నారు? ట్రీట్మెంట్ వచ్చేసి మనం యాంటీబయాటిక్స్తో స్టార్ట్ చేసుకోవాలి. దీనికి ముఖ్యంగా మాక్సిఫ్లాక్ససిన్ అనే గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూస్ చేస్తాము. అది యూజువల్గా ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే ఇది మనకి ఆప్ట్గా వర్క్ చేస్తుంది. ఈ యాంటీబయాటిక్ డ్రాప్తో పాటు దీనివల్ల కుచ్చుకోవడము, కళ్ళు లాగడము, ఇరిటేషన్ లాంటివి ఉంటాయి. సో దానికోసం సూతనింగ్ కోసం మనం ఒక టియర్ డ్రాప్స్ కూడా యాడ్ చేయాలి. అసోసియేటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ అని మనకి ఉంటే మాత్రం వైరల్ ఆయింట్మెంట్స్ కానీ, వైరల్ డ్రాప్స్ కానీ, వైరల్ డ్రగ్స్ ఇవి కూడా స్టార్ట్ చేసుకోవాలి. ముందస్తు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి అంటారు? బయటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు గ్లాసెస్ ధరిస్తే బెటర్. కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేసేవాళ్ళు ఈ కాంటాక్ట్ లెన్స్ని స్టాప్ చేయాలి. స్విమ్మింగ్ చేయకూడదు. ప్లస్ మనము ఈ ఐ మేకప్స్ లాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి.
ఫ్రీక్వెంట్గా సెల్ఫ్ హైజీన్ కూడా ఇంట్లో కూడా కొంచెం హైజీన్ కండిషన్స్ సెల్ఫ్ హైజీన్ కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు ఎవరికి. సో ఇలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోగలిగితే మనం ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. డాక్టర్ని సంప్రదించకుండా సొంత వైద్యాలకు వెళ్తే ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అంటారు? మనము సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఇది మనకి కంజక్టివాకే పరిమితం కాకుండా ఇది ఇంకా మిగతా లేయర్స్కి నల్లగుడ్డుకి లోపల ఉన్న కంటి నరాల వరకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా స్ప్రెడ్ అయితే కనుక చూపు పూర్తిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల ఇదే ఇన్ఫెక్షన్ని మనకి బ్రెయిన్కి సోకే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ బ్రెయిన్కి సోకిన వారికి మనకి ప్రాణహాని అనే నష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో అందుకు అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనకి ఇదేమంటే ఇమీడియట్గా మీకు ఏమైనా సిమ్టమ్స్ అలాంటివి కనపడితే మీ దగ్గరలో ఉన్న కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొని కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే వితిన్ 5 days to 1 weekలో మనకి ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. బట్ ఏమంటే మనం కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఈ రైనీ సీజన్లో అందరూ ఐస్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ముఖ్యంగా ఈ ప్రతి సంవత్సరం మనకి రైనీ సీజన్లో ఈ ఫ్లూ అనేది కండ్ల కలక అనేది వస్తూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మనకి ఎపిడమిక్ లాగా ఉంది కాబట్టి అందరు ప్రజలు బయటికి వెళ్ళినప్పుడు గ్లాసెస్ పెట్టుకొని వెళ్తే బెటర్. ప్లస్ బయట నుంచి ఇంటికి రాగానే వెంటనే చేతులు వాష్ చేసుకోవడము, ప్లస్ రాగానే బట్టలు మార్చుకోవడము ఇలాంటివి చేస్తే బెటర్. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఈ కొన్ని రోజులు కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో బట్టల్ని నానబెట్టేసి యాంటీసెప్టిక్ లిక్విడ్ వేసి వాష్ చేసుకుంటే బాగుంటుంది. ప్లస్ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని ఎక్కువగా టచ్ చేయకుండా అంటే షేక్ హ్యాండ్స్ లాంటివి ఇవ్వకుండా మనము వెంటనే ఎప్పటికప్పుడు చేతులు ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకుంటే మనకి దీన్ని ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మరియు మీ వెల్ విషర్స్ అందరికీ కూడా పవర్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తరఫున మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీకు ఎవరికైనా కూడా ఏదైనా కంటి సమస్యలు ఉన్నా కూడా ఈ కలకండ్లు అయినా కూడా ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ఇక్కడ సేవలు దొరుకుతాయండి. ప్లస్ మన దగ్గర ఈ కలకండ్లనే కాదు, మనకి దగ్గర మోతీబింది సర్జరీలు, మనకి కంటి పైన వచ్చే పొర టెరిజియం అంటాము ఆ సర్జరీస్ కూడా, మనకి కంటి నుండి నీరు కారడము ఇలాంటి డాక్రోసిస్టైటిస్ అనే ప్రాబ్లమ్స్కి కూడా ఇక్కడ సర్వీసెస్ ఉన్నాయి. మనకి కంటి నరం పరీక్ష కూడా ఇక్కడ మన దగ్గర సర్వీసెస్ ఉన్నాయండి. గ్లకోమా సర్జరీస్, ఆల్ టైప్ ఆఫ్ మనకి సర్జరీస్, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుందండి. ఎవరికైనా కూడా మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మన దగ్గరకు వచ్చి ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ని అందించినందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలందరి తరఫున, మా ఛానల్ తరఫున, మా ప్రేక్షకులందరి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.